రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా వాయుగుండం ప్రభావంతో తీవ్రమైన వర్షాలు అలాగే వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. అయితే ప్రతిసారి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఎక్కువగా తుఫాన్లు తాగుతాయి? తుఫాన్ల తాకిడి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదైనా దేశం మొత్తం మీద ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రతి తుఫాను ఖచ్చితంగా ఒక సీజన్లో పలకరించి వెళ్ళడం అలాగే పంటలను నష్టపరచడం అయితే ఆంధ్రప్రదేశ్లో సర్వసాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. అసలు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు తుఫాన్లు తాకుతాయి ఎక్కువగా అనే విషయం మీద అయితే ఈ చిన్న వీడియో. మనం హిందూ ఓషియన్ అంటే హిందూ సముద్రం మీద బంగాళాఖాతం వైపు మన ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. అత్యంత పొడవైన తీరరేఖ 972 కిలోమీటర్లు. గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా బంగాళాఖాతం వైపు ఉండే హిందూ మహాసముద్రంలో ఆటుపోట్లు చాలా అధికంగా ఉంటాయి. అరేబియాతో పోలిస్తే బంగాళాఖాతంలో ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. అలాగే సముద్రం ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళగానే బంగాళాఖాతంలో సముద్రం ఒక తీరును స్పందించదు, రకరకాలుగా స్పందిస్తూ ఉంటుంది. సో దీంతో ఇంత ఒత్తిళ్ల మధ్య గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సుడిగుండాలు ఏర్పడడం కూడా చాలా ఎక్కువగా అధికంగా ఉంటుంది. సో ఆ గాలి ఒత్తిడికి తోడు నీటి ప్రభావం అలాగే తేమ ప్రభావం వల్ల ఒక సుడిగుండాలు ఏర్పడడం ఎప్పటికప్పుడు అల్లకల్లోలంగా మారడంతో గాలి తీవ్రత ఎక్కువై చాలా సులభంగా అల్పపీడనాలు లేదా వాయుగుండాలు ఏర్పడడానికి అయితే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సో అది పెద్దవై అంటే ఒక గాలి చుట్టి అది పెద్దగా మారినప్పుడు అది అల్పపీడనంగా లేదా వాయుగుండంగా మారుతుంది. దానికి సంబంధించి అది మరింత తీవ్రత బలం పుంజుకున్నప్పుడు అంటే గాలి తీవ్రతను మరింత బలం పుంజుకున్నప్పుడు మరింత సమీకరించుకున్నప్పుడు ఆ బలాన్ని అది తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో అంటే సముద్రపు బంగాళాఖాతంలో ఏర్పడిన సముద్రము ప్రభావంతోనే ఎక్కువగా బంగాళాఖాతంలో అయితే గాలుల ప్రభావం ఎక్కువ, అల్లకల్లోలంగా ఉండే సముద్రం వల్ల ఇక్కడ తుఫాన్లు ఏర్పడడానికి చాలా అధికంగా అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ వైపు అంటే ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీరరేఖ ప్రాంతం ముందుగానే చెప్పుకున్నాం. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే ఒక కరువు రూపంలో ఉంటుంది బంగాళాఖాతం. కాబట్టి ఏ దిశగా కదిలినా తూర్పు దిశగా కదిలితే తప్ప బెంగాల్కి బంగ్లాదేశ్కి ముక్కుంటుంది తప్ప ఏ దిశగా తగిలినా మన దక్షిణ కోస్తా కానీ ఉత్తర కోస్తా కానీ లేకపోతే మధ్య కోస్తాంధ్ర ప్రాంతం ఖచ్చితంగా ప్రభావం అయితే ఏ తుఫాన్కైనా చాలా ఈజీగా సులభంగా అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లలో 78% మేర ఆంధ్రప్రదేశ్ను పలకరిస్తాయి. మిగతా ఎక్కువగా ప్రభావితమయ్యేది ఒడిశా ఒకటి, తమిళనాడు ఒకటి. ఈ రెండు ప్రాంతాలకి మిగతా భాగం అంటే సుమారుగా వాళ్ళకి 22% మాత్రం ప్రభావం ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లకు సంబంధించి మనం 78% ప్రతిసారి ప్రభావం ఎదుర్కొన్నాం. ప్రతి ఏటా కూడా ఏదో ఒక తుఫాన్ మనల్ని పలకరించి వెళ్తుంది. ప్రస్తుతం ఇది తుఫాన్ కాదు కానీ వాయుగుండం ప్రభావంతో అయితే సుమారుగా 62,000 హెక్టార్లలో, హెక్టార్ అంటే 2.2 ఎకరాల 43 సెంట్లు అంటే 2 ఎకరాల 43 సెంట్లను ఒక హెక్టార్గా పోలిస్తారు. సుమారుగా 63 హెక్టార్ల భూమి అయితే 63 హెక్టార్ల పంట అయితే తీవ్రంగా ప్రభావం పడి నాశనమైనట్లు తెలుస్తుంది. ఉద్యాన పంటలకు ముఖ్యంగా చాలా తీవ్రమైన డ్యామేజ్ జరిగినట్లయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే దీని పూర్తి అంచనా కానీ నష్టపరిహారం అంటే కీలకమైన సమయంలో ఇప్పుడు రైతులు సరిగ్గా పంట వేసే సమయంలో ఇప్పుడు వచ్చిన వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళనైతే ఆదుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధువులకు వీడియోలను షేర్ చేస్తూ ఉండండి. మీ మద్దతును మాకు లైక్ రూపంలో తెలియజేయండి.